ఫిబ్రవరి 11వ తారీఖు మంగళవారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. అలానే వీరికి రాత్రి 8 నుండి రాత్రి 12 గంటలలోపు ఖచ్చితంగా జరిగేది ఇదే. ఇక కుంభరాశి వారికి ఏం జరుగుతుంది, కుంభరాశి వారి యొక్క గోచారం ఎలా నడుస్తుంది, నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తము హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు, చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు. ఇతరుల పట్ల ప్రేమ భావాన్ని కలిగి ఉంటారు. ఇతరులు ఎప్పుడైనా సరే అంటే ఎవరైనా సరే మన అనుకునేటటువంటి ఇది ఎక్కువగా ఉంటుంది వీరికి. అందరూ కూడా మన అనుకుంటూ ఉంటారు. అలానే వీరు ఎవరినైనా ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూసేటటువంటి గుణం అయితే వీరిది కాదు. ఈ రాశిలో జన్మించిన వారు అందరిని సమానంగా చూస్తారు. ముఖ్యంగా అర్థం చేసుకునేటటువంటి గుణం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఇబ్బంది పడినా లేదా ఎవరైనా ఏ విషయంలో ఇబ్బంది పడినా సరే వీరు ఎక్కువగా అర్థం చేసుకునేటటువంటి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరి గుణగణాలు అద్భుతంగా ఉంటాయి, ఆకర్షణీయంగా ఉంటాయి. ఖచ్చితంగా వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కూడా కలివిడిగా కలిసిపోతారు. మాటలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ చేతులు ఎక్కువగా ఉంటాయి. అంటే వీరు చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ ఎక్కువగా వీరు అంటే మాటలు తక్కువగా ఉన్నా సరే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు నిజానికి చాలా మంచి వ్యక్తులు. అయితే ఈ రాశిలో జన్మించిన వారికి ఈ రోజున చాలా మంచి ఫలితం అయితే కలుగుతూ ఉంటుంది. ఈ రోజున చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి కాబట్టి చిత్తశుద్ధితో వీరు చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. సంచలన నిర్ణయాలను తీసుకుంటారు. దానివల్ల కొద్దిగా ఇబ్బందికి కూడా గురి అవుతారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. మాట విలువను కాపాడుకోవాలి. అనవసరమైనటువంటి విషయాలలో సమయం వృధా కానియకండి. నవగ్రహాల ధ్యానం అనేది మీకు శుభప్రదంగా చెప్పబడుతుంది. అంతేకాకుండా మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది. మీకు అంటే మీ యొక్క ఏదైతే ఇదివరకు మీరు ఎంత చెప్పినా వినకుండా మారకుండా శత్రుత్వంగా ఉన్నారో వారు ఈ సమయంలో మీరు చెప్పింది వినడానికి కూడా ప్రయత్నిస్తారు. అలానే మీకు మిత్రులుగా మారిపోతారు. మీ మంచిని కోరేవారిలా తయారవుతారు. కానీ ఈ సమయంలో మీరు మాటలు మాత్రం జారకూడదు. మాటను జారితే గనక చాలా రకాల సమస్యలు వస్తాయి. సమస్యలు ఖచ్చితంగా ఎదురవుతాయి కనుక మాట జారకుండా ఉండాలి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ మాటను అదుపులో పెట్టుకోవాలి. చేసే పనిని అంకిత భావంతో చేయాలి. పూర్తి అంకిత భావంతో చేసినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.